హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు బై అపర్ణ. ఇవాల్టి వీడియోలో అయితే మన ఇంట్లో ఉండే వస్తువులతోనే సింపుల్గా బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఓట్స్‌తో అయితే బిస్కెట్‌ని హెల్తీగా ఎలా చేసుకోవాలనేది చూపించానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. అలాగే వీడియో మొత్తం చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, నాకు కూడా హెల్ప్ అవుతుందన్నమాట. ఇప్పుడు బిస్కెట్స్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకొని షుగర్ని అయితే మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఆ షుగర్ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలోకి ఒక హాఫ్ కప్పు రూమ్ టెంపరేచర్లో ఉండే బటర్ వేసుకోవాలండి. బటర్కి బదులుగా నెయ్యి కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు బటర్ని షుగర్ పౌడర్లో కలిసిపోయేలాగా విస్కర్ తీసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి. బటర్ అయితే ఎల్లో కలర్లో ఉంటుంది కదా, మొత్తం మిక్స్ అయిపోయేసరికి వైట్ కలర్లోకి రావాలన్నమాట. దాదాపుగా ఒక 5 నిమిషాలైనా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, అలా వైట్గా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం మొత్తం మిక్స్ చేసిన తర్వాత క్రీమీ టెక్స్చర్ రావాలన్నమాట. అలా వస్తేనే బిస్కెట్లు అయితే బాగా టేస్టీగా వస్తాయి, ఇంకా క్రంచీగా కూడా వస్తాయండి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు నిండుగా ఓట్స్ వేసేసుకొని ఆ ఓట్స్ని అయితే కొద్దిగా బరకగా ఉండేలాగానే మిక్సీ పట్టుకోవాలండి. మరీ ఎక్కువగా బరకగా పట్టుకోకండి, అలాగని మరీ మెత్తగా పట్టేసుకోకుండా మీడియంగా పట్టేసుకోండి. ఈ ఓట్స్ పౌడర్ని ముందుగా షుగర్ బటర్ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెలో వేసేసుకోండి. మళ్ళీ అదే మిక్సీ జార్లో బాదం పప్పులు ఉంటే గనుక జీడిపప్పులు ఇంకా వాల్నట్స్ వేసుకొని వాటిని కూడా కొద్దిగా బరకగా మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ని కూడా గిన్నెలో వేసేసుకొని అలాగే ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే ఆ బటర్లో ఉండే తేమతోనే పిండిని మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక 2-3 స్పూన్లు గోధుమ పిండి వేసుకోవాలన్నమాట. గోధుమ పిండి అయితే చూసుకొని యాడ్ చేసుకోండి. గోధుమ పిండి వేసుకోవడం వల్ల పిండికి బైండింగ్ వస్తుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. గోధుమ పిండి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. పిండిని అయితే చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. అలా కలుపుకునేటప్పుడు అవసరమైతే కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ గట్టి ముద్దలాగా కలుపుకోవాలండి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, అలా గట్టి ముద్దలాగా వచ్చేయాలన్నమాట. ఈ లోపైతే మనం ఏ ప్లేట్లో అయితే బేకింగ్ చేసుకుంటామో ఆ ప్లేట్లో బటర్ పేపర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత పిండిని అయితే కొద్దిగా తీసుకుంటూ వీడియో క్లిప్లో చూపించిన విధంగా బిస్కెట్ షేప్లో చేసేసుకోండి. నేనైతే మొత్తం అన్ని బిస్కెట్లని రౌండ్ షేప్లో చేసుకుంటున్నాను అనమాట. బిస్కెట్లు చేసుకునేటప్పుడు సైడ్ అయితే అంచులు కొద్దిగా చీలుతూ ఉంటాయండి. వాటినైతే నీట్గా చేత్తో ప్రెస్ చేసుకుంటూ మొత్తం నీట్గా వచ్చేలాగా చేసేసుకోండి. బిస్కెట్ షేప్లో చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్నైతే బటర్ పేపర్ వేసుకున్న ప్లేట్లో పెట్టేసుకోవాలండి. సేమ్ ఇదే ప్రాసెస్లో ప్లేట్లో ఎన్ని బిస్కెట్లు పడతాయో అన్ని బిస్కెట్లు అయితే పెట్టేసుకోండి. ఒక్కొక్క బిస్కెట్కి మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. ఇవి చేసుకుంటూనే గ్యాస్ పైన మందంగా దళసరిగా ఉండే గిన్నెని పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు గిన్నెని ప్రీహీట్ చేసుకోండి. ఇలా ప్రీహీట్ చేసుకుంటేనే బిస్కెట్లు అనేవి బాగా పొంగుతూ వస్తాయండి. ఇప్పుడు చేసుకున్న బిస్కెట్ల పైన అయితే ఒక ఫోర్క్ తీసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిన్న ఘాట్లులాగా పెట్టేసుకోండి. ఒక 15 నిమిషాలకైతే గిన్నె అయితే హీట్ అయిపోతుందండి. ఇప్పుడు అందులో మనం బిస్కెట్స్ చేసి పెట్టుకున్న ప్లేట్ని అయితే పెట్టేసేయాలన్నమాట. ఇలా ప్లేట్ పెట్టేసిన తర్వాత పైనుంచి మూతతో కవర్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 15-20 నిమిషాల వరకు బిస్కెట్లని బేక్ అవ్వనివ్వండి. ఒక 15-20 నిమిషాలు బేక్ అయిన తర్వాత బిస్కెట్లు అయితే మంచిగా బేక్ అయిపోయి ఉంటాయండి.
ఇలా బేక్ అయిన తర్వాత ఎమ్మటే దించేసేయొచ్చనమాట. లేదు ఇంకొద్దిగా క్రంచీగా కావాలంటే గనుక బిస్కెట్‌లను రెండో వైపుకు తిప్పి, రెండో వైపు కూడా ఒక 2-3 నిమిషాలు అలా బేక్ చేసుకోండి. ఇలా బేక్ చేసుకోవటం వల్ల బిస్కెట్‌లయితే ఇంకా క్రంచీగా చాలా బాగుంటాయండి. ఈ లోపైతే మిగిలిన పిండితో కూడా బిస్కెట్‌లను ప్రిపేర్ చేసేసుకొని ప్లేట్‌లో పెట్టేసుకోండి. ఫస్ట్ వాయ బిస్కెట్‌లు బేక్ అయిన ఎమ్మటే రెండవ వాయ కూడా పెట్టేసి సేమ్ అదే టైమింగ్స్‌లో బేక్ చేసేసుకోండి. పర్ఫెక్ట్‌గా బేక్ అయిపోతాయన్నమాట. బిస్కెట్‌లు బేక్ అయిన ఎమ్మటే వేడిగా ఉండటం వల్ల కొద్దిగా మెత్తగానే ఉంటాయండి. అవి చల్లారే కొద్దీ క్రంచీగా వస్తాయన్నమాట. చూసారు కదండీ! ఓట్స్‌తో బిస్కెట్‌లయితే ఎంత బాగా వచ్చాయో. పిల్లలకి ఇలా ఇంట్లోనే బిస్కెట్‌లు చేసి పెట్టామంటే ఇంకేం కావాలి చెప్పండి? మీరు కూడా ట్రై చేస్తారు కదూ! ట్రై చేస్తే గనక మీకెలా కుదిరాయనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా చక్కెర వద్దనుకునే వాళ్ళు బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. బెల్లంతో ఎలా చేసుకోవచ్చనేది ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాననమాట. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.